సంఘం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడు ఆస్తి వివాదాల నేపథ్యంలో తన తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న నిందితుడు సతీష్ను సంఘం ఎస్ఐఎల్ నరేష్ చింతలపల్లి రైల్వే గేట్ వద్ద తన పోలీసు బృందంతో కలిసి అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన పర్వతగిరి సిఐ బి రాజగోపాల్ ఆస్తి పంపకాల విషయంలో తలెత్తిన వివాదమే ఈ దారుణానికి కారణమని తెలిపారు. 24 అర్ధరాత్రి అనగా తెల్లారి 28 నాడు ముత్తినేని వినోద 60 సంవత్సరాలు తన ఆవిడను తన సొంత కొడుకు పెట్రోల్ పోసి హత్యా ప్రయత్నం చేసిన దాని మీద మనకు ఇక్కడ సంగం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు వివరాల్లోకి వెళ్ళినట్లయితే తనకు 2 పిల్లలు ఉంటారు, కొడుకు అండ్ బిడ్డ. వీరిద్దరు కూడా పెళ్ళిళ్ళు జరిగిన క్రమంలో తర్వాత గత 4 సంవత్సరాల క్రితం ఇక్కడ టెక్స్టైల్ పార్క్లో వాళ్ళకు ఉన్నటువంటి 4 ఎకరాలు పోవడం జరిగింది. దాని మీద నష్టపరిహారం కింద 40 లక్షలు రావడం జరిగింది. దాంట్లో 40 లక్షల్లో భాగంగా 30 లక్షల దాకా సుమారు వాటిని మళ్ళీ పొలం పోనిసి వాళ్ళ కొడుకు ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి అమౌంట్ను ఖర్చులు పోను వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా సుమారు 6 lakhs 7 lakhs దాకా వాళ్ళకు డిపాజిట్ చేసుకోవడం జరిగింది. ఈ విషయంలో వాళ్ళ కొడుకు ఎప్పటికీ నాకు డబ్బులు ఇవ్వట్లేదు అది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు హెరాస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే 2-3 సార్లు గొడవ పెట్టినట్లయితే మీరు ఎందుకు నన్ను వేధిస్తున్నారు అని చెప్పేసి నువ్వు ఇక్కడ ఉంటే నా వాళ్ళకి ఎప్పటికి ఇబ్బంది అని చెప్పేసి అనగానే అతను ఇల్లు కాల్ చేసి వేరే గంగదేవిపల్లిలో ఉండడం జరుగుతుంది. అప్పటి నుండి ఈ తల్లిదండ్రుల మీద కక్ష పెంచుకొని ఆ వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా తన అక్కకు మాత్రమే పెడుతున్నారు, నా అక్క పిల్లలకు మాత్రమే పెడుతున్నారు, నాకు పెట్టట్లేదు అని చెప్పేసి కక్ష పెట్టుకోవడం జరిగింది. ఈ మధ్యన వాళ్ళ కూతురు కూడా మెచ్యూరిటీ అయిందని తల్లిదండ్రులు చెప్పేస్తే మీకు నాకేం సంబంధం లేదని చెప్పి తల్లిదండ్రులు అన్నారని ఉన్న ఆస్తి అంతా కూడా నా బిడ్డకే పెడుతున్నారు, అంత తన అక్కకే పెడుతున్నారు, మిగతా ఇంకో ఎకరం పొలం దాకా అది కూడా అతనికే ఇస్తా అని చెప్పేసి ఏ విధంగానైనా మా అమ్మని కనుక చంపేసినట్లయితేనే ఇది నాకు పరిష్కారం జరుగుతుంది. అతను కక్షలు పెంచుకొని 27 నాడు రాత్రి తన బండి పైన గంగదేవిపల్లి నుండి ఇక్కడ సంఘం వచ్చేసి ఇక్కడ పెట్రోల్ బంకులో ఒక బాటిల్లో పెట్రోల్ నింపుకొని 110 రూపాయల పెట్రోల్ నింపుకొని వచ్చేసి తల్లిదండ్రులు బయట పడుకొని ఉన్నారు. ఇంటి ముందు రేట్ల షెడ్ కింద పడుకొని ఉండగా గోడ దింగిపోయి తల్లి పైన పెట్రోల్ పోసిన తల్లి వెంటనే తీసేసి అరే ఎందుకురా నా మీద పెట్రోల్ పోయకరా ఏం చేస్తున్నావు అని చెప్పేసి అరసే క్రమంలోనే మొత్తం పెట్రోల్ అంతా పోసేసి వెంటనే అడిగిపుల్లకి ఈ క్రమంలో తల్లి కూడా లేచేసి ఆపడానికి ప్రయత్నించి ఆపకుండా పెట్రోల్ అంటిపెట్టడం జరిగింది. వెంటనే అరుపులకు అతను పారిపోవడం జరిగింది. ఆమె భర్త ఇచ్చినటువంటి పిటిషన్ పైన మనం నమోదు చేసుకున్నాము. ఆమె ప్రస్తుతం ఎంజిఎం హాస్పిటల్లో అండర్గ్రౌండ్ ట్రీట్మెంట్లో కలదు. ఈ రోజు అతని గురించి ఆ రోజు పారిపోయినప్పటి నుండి మా పోలీసు వారు అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఎస్ఐ గారు తన సిబ్బందితో పెట్రోలింగ్ చేసుకుంటూ వెళుతుండగా ఇక్కడ చింతలపల్లి రైల్వే గేట్ దగ్గర పోలీస్ పార్టీని చూసేసి పారిపోతుండగా అతను పట్టుకొని విచారిత ఈ విషయాలన్నీ మనకు పూర్తిగా తెలియజేయడం జరిగింది. అతని వద్ద నుండి ఆ బండిని మరియు మన సెల్ ఫోన్ ఇట్లా స్వాధీనం చేసుకుంటుంది. ఆల్మోస్ట్ 80% ఆ రోజు భావిస్తుంది, ఈరోజు 90%. హోప్స్ చాలా తక్కువ ఉంది. వస్తువులకు విలువ ఇచ్చేసి మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వట్లేదు. సొంత తల్లిదండ్రులు అన్నదమ్ములు విధంగా మోరల్ వాల్యూస్ అనేది మనుషుల్లో మార్పు రావాల్సిన అవసరం బాగుంది.